హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమందరం ఫ్యామిలీతో కలిసి దగ్గర 20 మెంబర్స్ ఉన్నాం. మేమందరం కలిసి 22 సీటర్ బస్లో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చాముండేశ్వరి టెంపుల్ వచ్చేసి మెదక్లో ఉంది. సో ఆ టెంపుల్, ఆ అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అనమాట. మేము ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళము అక్కడికి. ఇప్పుడు చాలా డేస్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాము. చాముండేశ్వరి టెంపుల్ వచ్చేసి దగ్గరగా 100 కిలోమీటర్స్ ఉంది. సో మాకు బస్లో అక్కడికి వెళ్ళడానికి 4 hours టైం అయితే పట్టింది. ఇంకా మా హర్షిత్ ముందు సీటు ఆక్యుపై చేసుకొని వాడు ఒక్కడే కిటికీ మొత్తం ఓపెన్ చేసుకొని హాయిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా వాడు నిద్రమత్తులో ఉన్నాడు, కానీ పడుకోవట్లేదు, అసలు వ్యూని ఎంజాయ్ చేయడంలోనే ఉన్నాడు వాడి పనంతా. 2 hours జర్నీ తర్వాత టీ బ్రేక్ కోసం అని చెప్పి ఒక దగ్గర ఆగి మేమందరం అయితే టీ బిస్కెట్ కానిచ్చేసాము. ఇంకా హర్షిత్ అయితే ముందు సీట్ని మంచిగా ఇలా పడుకున్నాడు అనమాట, ఆక్యుపై చేసేసుకున్నాడు. అండ్ వెళ్ళే దారిలో వచ్చేసి బాగా పొలాలు, చెరువులు అయితే చాలా కనబడ్డాయి. చాలా బాగుంది. దిగి మనం అలాంటి ప్లేసెస్లో ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మాకు ఇంకంత టైం లేదు కాబట్టి మేము ఎక్కడ ఆగకుండా ఓన్లీ టీ బ్రేక్ అని చెప్పి తీసుకొని డైరెక్ట్ మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. చెరువు మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. నాలుగు గంటల తర్వాత మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇదంతా ముడుపులు కట్టే ప్లేస్ అనమాట. ఎంతోమంది మొక్కులు మొక్కుకొని వాటి కోసం ముడుపు కడుతుంటారు, లేకపోతే మొక్కు తీరిన తర్వాత ముడుపులు కడుతుంటారు. అలాంటి ప్లేస్ అనమాట ఇది వచ్చేసి గర్భగుడి, మెయిన్ అమ్మవారు అనమాట. అసలు ఫొటోస్ అనేవి అలౌడ్ లేదు, బట్ మేము ఎలాగో అలా తీసేసాము తెలియకుండా. ఇంకా మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ బ్రేక్ వచ్చేసింది. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. కంప్లీట్గా ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, బట్ ఆ గోపురం అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము చికెన్ కర్రీ, వైట్ రైస్ అయితే చేసుకుంటున్నాము. సో దానికోసం ప్రిపరేషన్లు. ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది. ఇప్పుడు తినే టైం కోసం చూస్తున్నాం అన్నమాట. మా పిల్లలకు మ్యూజిక్ ఉంటే చాలు, ఎక్కడైనా సరే ఎగిరేస్తాం, గెంతేస్తాం అని చెప్పి చూస్తారు. అయితే మేము కుక్ చేసేటప్పుడు ఇక్కడ చాలా మంకీస్ వచ్చాయన్నమాట. ఫస్ట్ ఒక మంకీ వచ్చి ఒక బనానా తీసుకెళ్ళిపోయింది మా దగ్గర నుండి. అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొచ్చినట్టుంది. అన్నీ చాలా మంకీస్, పెద్దవి చిన్నవి చాలా వచ్చి మేము కుక్ చేసి మేము తిని వెళ్ళే వరకు అలానే ఉన్నాయి. బట్ మేము ఎలాగో అలా మేనేజ్ చేసాం, ఇంకా అవి మా నుండి ఏవి ఎత్తుకెళ్ళకుండా.
ఫైనలీ 5:30కి అలా మొత్తం వెకేట్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. నాకైతే ఈ రివర్ చాలా చాలా నచ్చింది. బస్లో అందరూ టయర్డ్ అయి పడుకుంటే నా కొడుకు మాత్రం అటు ఇటు బస్లో మంచిగా గెంతుతూ ఉన్నాడు. మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ టీ బ్రేక్ కోసం అని చెప్పి ఒక హోటల్ ముందర అయితే ఆగాము. అక్కడ టీ అయితే చాలా చాలా బాగుంది, ఇరానీ టీ. అది జస్ట్ 20 రూపీసేనంట. సో మళ్ళీ టీ తాగేసి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట.